ముఖ్యమంత్రి గారు నిన్న 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నందుకు మా పాలమూరు జిల్లా నుంచి విజయోత్సవాలు అని చెప్పి ప్రారంభించుకున్నారు. సరే, మేము అనుకున్నాం విజయోత్సవాలు అంటే 2 సంవత్సరాలు ఏమేమి చేసిందో చెప్తారు, తర్వాత ఇంకా ఏమేమి హామీలు ఇస్తారు ఉమ్మడి జిల్లాకు అని అనుకున్నాం. కానీ సేమ్ అదే కేసీఆర్ని తిట్టడము, 10 ఏళ్ళలో మీరు ఏం చేయలేదు మొత్తం మేమే చేసామని చెప్పడము, కేసీఆర్ గారిని తిట్టడం తప్ప ఏం లేదు, బీఆర్ఎస్ పార్టీని తిట్టడం తప్ప. అసలు ఇవేం విజయోత్సవాలు అర్థం కాలేదు. అందుకే ప్రజలు కూడా విసుకొచ్చి ప్రజలు కూడా రాలేదు. స్వయంగా వాళ్ళ మంత్రే ఇదేనా స్వాగతం పలకడం, ఇట్లేనా మనం చేయడం, గౌరవించడం, ఎవరు జనం రాకపోతే ఎట్లా? ఆయన ప్రసంగం మొత్తం జనాలు రాలేదు, ఎవరు పట్టించుకోలేదు అని చెప్పడం తప్ప ప్రజలు ఎట్లా వస్తారు? ఒక మంచి మాటలు మాట్లాడితే వస్తారు, ఒక మంచి పనులు చేస్తే వస్తారు, ఎవరే కానీ. మీరే రాలేదంటున్నంటే, స్టార్టింగ్ సభకే రాలేదంటున్నంటే జనంలో ఏ మేరకు ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. పాలమూరు జిల్లా ప్రజలు ఏం చేయలేదంటే నమ్ముతారా? ఏం చేయలేదా మేము? మీరు పెట్టిన ఊరు అంతకుముందు ఎట్లా ఉండే? ఆ సభ పెట్టిన ఊరు జిల్లాల కేంద్రాలు ఎట్లా ఉండే? మేము 5 జిల్లాలు చేయలేదా? 5 జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేయలేదా? 5 జిల్లా కేంద్రాల్లో ఒక కలెక్టర్ని కలవాలంటే వారం రోజులు అవుతుండే, ఒక ఎస్పీని కలవాలంటే కలవపోతుంది, కనీసం ముఖం కూడా చూడపోతుంది. కలెక్టర్ ఎట్లుంటాడో, ఎస్పీ ఎట్లుంటాడో అని ఆ ఎస్ఐ ముఖం కూడా సరిగ్గా చూడని వాళ్ళు ఉంటుండ్రి. చిన్న మండలాలు ఏర్పాటు చేసి, జిల్లా హెడ్ క్వార్టర్లు ఏర్పాటు చేసి, ఒక కలెక్టర్ ఉన్న దగ్గర 5 మంది కలెక్టర్లను, 5 మంది ఎస్పీలను, కలెక్టర్ ఒక ఆఫీస్ చుట్టూ తిరగాలంటే ఇంకో ఆఫీస్ ఈ కోన ఉంటే ఓ ఆఫీస్ ఆ కోన ఉంటుండే. అలాంటిది అన్ని ఆఫీసులు ఇంటిగ్రేటెడ్ ఆఫీసులు, ఒక పని మీద వస్తే అందరూ ఒకటే దగ్గర దొరికేటట్లు కలెక్టరేట్లు కట్టింది మేము కాదా? కేసీఆర్ గారంట ఎంపీ అయిన తర్వాత పత్తా లేకుండా ఏం పని చేయలేదంట. కనీసం మాట్లాడేటప్పుడు మరి రాసిచ్చే వాళ్ళు కూడా కొంచెం ఏమైనా చెప్పాలా? మరీ అన్ని అబద్ధాలు మాట్లాడితే ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు ఈ జిల్లా తీసుకుపోయి ఇంకో జిల్లాలో మాట్లాడితే నమ్ముతారు. మహబూబ్నగర్ జిల్లాను తీసుకుపోయి ఎక్కడో ఆదిలాబాద్లో మహబూబ్నగర్ ఏం చేయలేదంటే ఉండొచ్చు అనుకుంటారు. ఆదిలాబాద్ గురించి మహబూబ్నగర్లో చెప్పారనుకో, సరే ఉండొచ్చు, ఆదిలాబాద్ ఎవరు పట్టించుకోలేదు అనుకోవచ్చు. మహబూబ్నగర్ జిల్లా గురించి మహబూబ్నగర్ జిల్లాలో ఏం చేయలేదు 10 ఏళ్ళంటే మరి ఇవన్నీ చేసినామని ఎవరు? ఐదు మెడికల్ కాలేజీలు పెట్టింది మేము కాదా? 70 సంవత్సరాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్క మెడికల్ కాలేజ్ ఇచ్చారు అంతే 70 సంవత్సరాలలో. మరి జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు పెట్టి 5 హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్ కట్టింది కేసీఆర్ గారు కదా? బీఆర్ఎస్ ప్రభుత్వం కదా? మొత్తం టౌన్ రూపురేఖలు మార్పింది కదా? అసలు ఏం ప్రాజెక్టు కంప్లీట్ కాలేదంటే నెట్టెంపాడు ఎవరు కంప్లీట్ చేసిండ్రు? భీమా ఎవరు కంప్లీట్ చేసిండ్రు? కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ ఎవరు చేసిండ్రు? లిఫ్ట్లు ఎవరు పెట్టిండ్రు? అచ్చంపేటకు లిఫ్ట్ ఒకటి శాంక్షన్ అయింది, గట్టు లిఫ్ట్. రాజోలి దగ్గర బాంబులేసి బద్దలు కొడతామని చెప్పి నీళ్ళు తీసుకుపోయారు. అలాంటి దగ్గర కూడా మళ్ళీ లిఫ్ట్ ఏర్పాటు చేసి గద్వాల, అల్లంపూర్కు కాన్స్టిట్యున్సీలకు నీళ్ళు ఇచ్చింది మేము కాదా? కేఎల్ఐ లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ చేసింది ఎవరు? ఇన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఎట్లకించి వచ్చినాయి? ఎవరి హాయంలో వచ్చినాయి? 2014 కన్నా ముందు ఒక్క చుక్క నీళ్ళని వచ్చింది ఆ కేఎల్ఐ నుంచి? ఒక 20 సంవత్సరాలు 20 సార్లు శిలాపాలకాలు పెట్టింది తప్ప చుక్క నీరని ఇచ్చిండ్రా? పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేసింది ఎవరు? ఒట్టెం రిజర్వాయర్ కట్టింది ఎవరు? ఉదండపూర్ రిజర్వాయర్ కట్టింది ఎవరు? కరివెన రిజర్వాయర్ కట్టింది ఎవరు? నార్లపూర్ కట్టింది ఎవరు? 5 రిజర్వాయర్లు కట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? 90% పనులు కంప్లీట్ చేసింది కేసీఆర్ కాదా? కేవలం 10% కంప్లీట్ చేస్తే ఇవాళ జిల్లా సస్యశ్యామలమయ్యేది. ఇక్కడ
దాదాపు 2 లక్షల ఎకరాల పంట పండేది, 2 లక్షల ఎకరాల సాగు జరిగేది. దాదాపు మరి 10 లక్షల ఎకరాల వరకు పండించింది ఎవరు? మ్యాక్సిమం 60 లక్షల టన్నులు పండేటివి మహబూబ్నగర్ జిల్లాలో. టోటల్ మొత్తం 60 లక్షల టన్నుల నుంచి 3 కోట్ల టన్నుల వరకు పండించింది ఏ హాయంలో? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో కాంగ్రెస్ హాయంలోనా, లేకపోతే ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాతనా? 2 లక్షల ఎకరాల నుంచి 10 లక్షల ఎకరాల వరకు సాగు చేయించింది ఎవరు? ప్రతి పొలానికి నీరు, ప్రతి చేయికి పని కలిగించింది ఎవరు? వలసలు ఆపింది ఎవరు? రైతులను ధనవంతులను చేసింది ఎవరు? రైతులకు విలువ వచ్చింది ఎవరు? ఇప్పుడు 2014 కన్నా ముందు రైతు భూమి విలువ ఎంత? 2014 తర్వాత 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఏ మారుమూల గ్రామాన్ని తీసుకుపోండి, ఎక్కడైనా సరే తెలంగాణ మొత్తంలో మూలకు పోయినా నువ్వు 20 లక్షలు 10 లక్షలు అంటే దొరకదు. ఆ స్థాయికి పోయింది. వ్యవసాయాన్ని పండుగ చేసినందుకే కదా. మహబూబ్నగర్లో తాగడానికి 14 రోజులు ఒకసారి నీళ్ళు వచ్చేది తాగడానికి. తాండాలలో బిందె మీద బిందె పెట్టుకొని కిలోమీటర్ల కొద్ది పోయేది. పాముగా చచ్చేది, మోటార్లు కాలిపోయేటివి, కరెంట్ ఉండకుండే. 24 గంటలు కరెంట్ ఇచ్చింది. మహబూబ్నగర్ జిల్లాలో కొన్ని వేల ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసింది. వందలు కాదు, వేల ట్రాన్స్ఫార్మర్స్. లో వోల్టేజ్ వల్ల మోటార్లు కాలిపోయి రైతులు నానా అవస్థలు పడేది, మోటార్లు కాలిపోయేది, నీళ్ళు రాకుండా ఉండేది. మరి 10 సంవత్సరాల్లో గ్రౌండ్ వాటర్ ఎట్లా తిరిగింది? ఇన్ని వందల చెక్ డ్యామ్లు, 70 సంవత్సరాల్లో ఎన్ని చెక్ డ్యామ్లు కట్టింది చూడండి. వందల చెక్ డ్యామ్లు కట్టింది, కొన్ని వేల చెక్ డ్యామ్లు కట్టించి బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో కాదా? ప్రతి చెరువును పొడిగా తీసి వాటర్ రిజర్వాయర్ కెపాసిటీ పెంచింది. మహబూబ్నగర్ జిల్లాలో గ్రామాన ఒక గ్రామంలో ఉన్నటువంటి కుంటల నుంచి మొదలుకుంటే చెరువుల వరకు పొడిగా తీసింది మేము కాదా? మా ప్రభుత్వం కాదా? ఒకప్పుడు వలస పోయి బతికేటోళ్ళము మహబూబ్నగర్ జిల్లాకు కర్నూలు నుంచి రాయచూరు నుంచి బతకడానికి వచ్చి కూలి వ్యవసాయం చేసుకొని పోయేది పరిస్థితి తెచ్చింది మేము కాదా? చెప్పండి. అదే మక్తల్ రైతులు అడగండి. అవతల కర్నూలులో ఏ పరిస్థితి, మన రాయచూరు ఏం పరిస్థితి ఉంది? 10 సంవత్సరాలు ఇటు ఏ పరిస్థితి రివర్స్ అయింది కదా. ఒక మంత్రి మాట్లాడతాడు రేషన్ కార్డులు ఇవ్వలేదని. చీఫ్ సెక్రటరీ దగ్గర అనిపించండి, మేము ఇచ్చినాము, పబ్లిసిటీ చేసుకోలేదు, ఆన్లైన్లో అప్లై చేసుకుని ఇచ్చేసినాం. మీరు ఎన్ని ఇచ్చిండ్రు? అన్ని 6 లక్షల పైన మేము కూడా ఇచ్చినాం కొత్త రేషన్ కార్డులు. మీరు చీఫ్ సెక్రటరీ దగ్గర 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు అని చెప్పియండి, మీరు ఏ దానికంటే సిద్ధం. సంబంధం లేని మంత్రి, సంబంధం లేని శాఖ గురించి అవగాహన లేకుండా ఒక ఆయన మాట్లాడతాడు, ఇంకో రకంగా మాట్లాడతారు. జూపల్లి కృష్ణారావు గారు అసలు ఏం చేయలేదంటారు. మరి 10 సంవత్సరాలు మా పార్టీలోనే ఉండే కదా ముందు 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు ఏం లేదే కొల్లాపూర్కి రోడ్ ఎట్లా ఉండే? కోన్ పూస్తాయా కొల్లాపూర్ అంటుండ్రి. దుమ్ము గుంతలు ఉండేటివి. హైదరాబాద్ నుంచి కొల్లాపూర్ పోయే రోడ్డు, కొల్లాపూర్లో వ్యవసాయం చేసే కరెంటు, వ్యవసాయము, కాలేజీలు, అక్కడ జరుగుతున్నటువంటి సోమశీల కావచ్చు, ఇవన్నీ అసలు జిల్లాని ఏం చేయలేదా? ఇవన్నీ ఏం పనులే కానీ ఎట్లా? 10 సంవత్సరాలు మా పార్టీలో ఉండి అసలు ఏం కాలేదంటాడు. ఇంకో ఆయన సంబంధం లేని శాఖతో అసలు లేదంటాడు. ముఖ్యమంత్రి గారు అయితే అసలు ఏమీ అభివృద్ధి కాలేదంటారు. అసలు నేను అడుగుతా ఉన్నాను, మీరేం చేసి చెప్పండి. ఈ 2 సంవత్సరాల్లో మీరేం చేసింది చెప్పండి. ఎప్పుడు అప్పులు అని మన అప్పులు ఉన్నాక ఒక్కొక్కరిని ఇట్లా చేస్తే ధనవంతులు. మరి
ఎట్లా చేస్తారు? అసలు మీరు ఏం చేసిర్రు? ఎందుకు ఉత్సవాలు? ఈ 6 గ్యారెంటీలు తుంగలో తొక్కినందుక, లేదంటే ఎస్సీ డిక్లరేషన్ అమలు చేయనందుక, 12 లక్షల రూపాయలు రైతు బంధు ఖాతాలో జమ చేస్తాం అని చెప్పి జమ చేయనందుక, దళిత బంధు ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి ఇవ్వనందుక, ఎస్టీలకు కూడా ఇస్తామని చెప్పిర్రు ఇవ్వనందుక, 42% రిజర్వేషన్ ఇస్తానా అని చెప్పి ఇవ్వకుండా ఎలక్షన్లో పోయినందుక, గొర్రెల కుర్మలకు 3 లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తామని వేయనందుక, చెట్టు మీద పైనుంచి కింద పడి ప్రమాదమైన చనిపోయిన గీత కార్మికులకు 10 లక్షలు ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టినందుక, మున్నూరు కాపులకు మంత్రి పదవి ఇవ్వనందుక, గొల్ల కుర్మలకు మంత్రి పదవి ఇవ్వనందుక, బీసీ స్టూడెంట్స్కు విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్ ఇస్తారని చెప్పి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి మరి ఇంప్లిమెంట్ చేయనందుక, రైతు బంధు ఇస్తారని చెప్పి రైతులకు ఇవ్వకుండా ఎగ్గొట్టినందుక, ప్రతి మహిళకు 2,500 పెన్షన్ ఇస్తారని ఇవ్వనందుక, 4,000 పెన్షన్ 6,000 చేస్తానని ఇవ్వనందుక, వికలాంగులకు 8,000 ఇస్తారని ఇవ్వనందుక, ప్రతి జర్నలిస్టుకి ఇల్లు ఇస్తా అని చెప్పి ఇవ్వనందుక, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని ఇవ్వనందుక, అసలు ఏ దాని గురించి? యూత్ డిక్లరేషన్ అమలు చేయనందుక, మైనార్టీలకు ఇస్తారని హామీలు ఇవ్వకుండా ఏదో మన ఎలక్షన్స్లో గట్టిగా మాట్లాడేందుకు మంత్రి పదవి వచ్చింది, అది కూడా ఎలక్షన్ గురించి. మరి మిగతా మైనార్టీలకు ఇస్తారని ఏమైంది? బీసీ కుల వృత్తులను పూర్తి ప్రతి మండలంలో ఒక వృత్తి బజార్ ఏర్పాటు చేస్తామన్నారు, చేప పుల్లలు ఫ్రీగా ఇస్తామన్నారు, ముద్రాలను బీసీ ఏ గ్రూప్లో ఇస్తామన్నారు, మున్నూరు కాపు కార్పొరేషన్ ఇస్తామని అన్నారు, ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఇస్తామన్నారు, ఎంబీసీలకు ఎమ్మెల్సీలుగా చైర్మన్లుగా ఇస్తామన్నారు. మంత్రి పదవి లేదు, చైర్మన్ లేవు, ఏ పదవి లేదు. టోటల్గా కామారెడ్డి డిక్లరేషన్ తుంగలో దొక్కి వరంగల్ డిక్లరేషన్ మంట కలిపి ఇలా అవి అమలు చేయడం, ఎప్పుడు అమలు చేస్తారో చెప్పకుండా, అమలు చేసినవేవో చెప్పకుండా, ఇవాళ అసలు ఏం చేయలేదంటే ఎట్లా చెప్పండి? ఏం చేయలేదు అసలు. మీరు 10 ఏళ్లలో ఏం చేయలేదంటే ప్రజలు ఎట్లా విశ్వసిస్తారు? ప్రజలు ఎట్లా నమ్ముతారు? మీ విజయోత్సవాలు దయచేసి కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, మీ విజయోత్సవాలు జరుపుకోండి, ఫుట్బాల్ కూడా ఆడండి, ఆల్రెడీ ఆడుతున్నారు ఫుట్బాల్ ఆడండి లాస్ట్లో, నో ప్రాబ్లం. అందరు మంత్రులు ఆడండి, మొత్తం మంత్రులందరూ కలిసి ఫుట్బాల్ ఆడండి, నో ప్రాబ్లం. మీరు ఏం చేసినా కూడా చెప్పండి. ఏం చేసినా చెప్పకుండా జీవితాంతము పొద్దున్న నుంచి రాత్రి వరకు కేసీఆర్ తిట్టడం, కేసీఆర్ అప్పులు, కేసీఆర్ తిట్టడం, కేటీఆర్ తిట్టడం, కేసీఆర్ తిట్టడం. గిదే అంటే ఇట్లా శాస్త్రం చెప్పినట్లు ఉంది. మళ్ళీ ఆ శాస్త్రం ఇంకో కులానికి కోపం వస్తుంది. చెప్పిందే చెప్పడం. అసలు మన రాష్ట్రానికి ఏం అన్యాయం జరుగుతుందో చూడండి. పక్క రాష్ట్రాలకు కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయో చూడండి. మన రాష్ట్రానికి ఏదైనా జాతీయ హోదా ప్రాజెక్ట్ వచ్చిందా, దాని మీద కొట్లాడండి. పక్క రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండ్స్ తెచ్చుకుంటున్నాయి, అన్ని రకాల డెవలప్మెంట్ తెచ్చుకుంటున్నాయి. మనకు ఒక పైసా వస్తలేదు, వాళ్ళ మీద కొట్లాడలేదు. మనము ఈ గవర్నమెంట్ పోయిన గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ తిట్టడమే ఉంది తప్ప, అరే కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ఏం చేస్తుంది, మన రాష్ట్రానికి ఎన్ని నిధులు వస్తున్నాయి, ఎందుకు ఇస్తలేదని నిలదీయట్లేదు, కొట్లాడట్లేదు. బీసీ బిల్లు ఎందుకు పాస్ చేస్తారని చెప్పి అఖిలపక్షాన్ని తీసుకోవట్లేదు. 3,000 కోట్ల గురించి ఎలక్షన్ పెట్టినామంటున్నారు. మరి ఒక్క కాన్స్టిట్యున్సీకే నిన్న 1000 కోట్లు ఇచ్చారంట. మరి 3 కాన్స్టిట్యున్సీలో పని ఆపుకుంటే అన్ని గ్రామాలకు డబ్బులు వచ్చేటివి కదా. ఎవరు అడిగిన ఎలక్షన్ గ్రామాలకు? మాకు కూడా గౌరవం ఉండాలి, మాకు కూడా రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాలి, మీరు ఇస్తామన్నది ఇవ్వాలని చెప్పి అడుగుతారు ప్రజలందరూ కూడా. ఒక బీసీలే కాదు,
ఎస్సీలు అడుగుతున్నారు, ఎస్టీలు అడుగుతున్నారు, ఓసీలు అడుగుతున్నారు ప్రజాప్రతినిధులు చాలామంది. రాజకీయంగా వ్యత్యాసాలు ఉండొద్దు, సమతుల్యంగా ఉండాలి, ఇన్బ్యాలెన్స్ అయితే మళ్ళీ పుట్టుకొస్తే ఉద్యమాలు అని చెప్పి 10% డబ్బులు ఖర్చు పెడితే కంప్లీట్ అయ్యేటువంటి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును పక్కకు పెట్టి చిట్టెం నర్సిరెడ్డి గారు చనిపోయి ఎప్పుడో చనిపోయాడు. 2014 వచ్చిన ప్రాజెక్టు చిట్టెం నర్సిరెడ్డి గారు తెచ్చిరని అన్నారు నారాయణపేట కొడంగల్ లిఫ్ట్కి. ఆయన అప్పుడే అంతకుముందే చనిపోయాడు. ఆయన వాళ్ళ కొడుకు ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. వారు పొద్దుగాలు చెప్పిండు, వారు ఫోన్ చేసి, అన్న మా నాన్న చెప్పిండు చనిపోయిండు, ఎప్పుడో చనిపోయిండు, 2014లో మా నాయన తెచ్చిండు ఈ స్కీమ్ అంటాడు, ఎట్లా అని చెప్పేసి నేను మాట్లాడితే 2 గంటలకని చెప్పిండు ఆయన అక్కడ. కనుక దయచేసి కేసీఆర్ని తిట్టడమో కేటీఆర్ని తిట్టడం అయిపోయింది. అది ఎలక్షన్ల వరకు జరిగింది, అంతవరకు తేరుకురు ప్రజలందరూ కూడా. అయ్యో పొరపాటు చేసినామని, పెద్ద ఆయనకు పొరపాటు చేసినాం, అరే మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్ వస్తాయని 1000 కళ్ళతో కొంతమంది చచ్చిపోయేటోళ్ళు, ముసలోళ్ళు, సాగు దగ్గర ఉన్న కూడా మళ్ళీ ఓటేజ్ చచ్చిపోతా, కేసీఆర్ ఓటేజ్ చచ్చిపోతా, గప్పటివరకు దేవుడు బతికిసేసాలని చెప్పి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కావాలంటే మీరు పరిశీలించండి, ఎక్కడైనా పోయి అడగండి. కనుక ఈ ప్రభుత్వం వారోత్సవాల పేరు మీద కేసీఆర్ గారిని తిట్టి, ప్రభుత్వాన్ని తిట్టి ఏం చేయలేదంటే కాదు. మీరు ఏ జిల్లాలో మీరు మాట్లాడతారో ఆ జిల్లాకి ఏం చేసిందో ప్రభుత్వం ఆ 2 ఏళ్లలో మీరు చెప్పండి, చేయబోయి చెప్పండి. మేమేం చేస్తామని, కనీసం 2 ఏళ్ళు చేయలేకపోయినాము, ఇవన్నీ ఉన్నాయి, ఇంకా 2 ఏళ్ళు చేస్తామని చెప్పండి. అంతేగాని ఏం చేయలేదంటే మరి మేమందరం ఉండి ఏం చేయకుండా మేము ఉన్నామంటే ఎట్లా? ఇంతమంది 10 సంవత్సరాలు రేయింబోలు కష్టపడ్డాం. అంతకుముందు తెలంగాణ రాష్ట్రం గురించి 15 ఏళ్ళు కష్టపడ్డాం. రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం, రాష్ట్రాన్ని తెచ్చుకొని రాష్ట్రాన్ని బాగు చేసుకున్నాం, జిల్లాని బాగు చేసుకున్నాం. ఎక్కడో ఉండేటువంటి తెలంగాణను ఎక్కడికో తీసుకుపోయినాం. కేసీఆర్ గారి నాయకత్వంలో 27వ స్థానంలో ఉన్నటువంటి వరి పంటను దేశంలో నెంబర్ 1 స్థానం తీసుకుపోయినాం. ఇవన్నీ విజయాలు కాదా? విజయాలు చెప్తూ మేము ఏం చెప్తే అరే నిజమే వీళ్ళు ఇవి చేసిందో చేయలేదని చెప్తారు, నమ్ముతారు. అసలు ఏం చేయలేదంటే తాగుతున్నప్పుడు ఉదయం మంచినీళ్ళని నల్ల పట్టినప్పటి నుంచి ముసలమ్మ సేన్ కాడికి పోయేంత వరకు అడుగు తీసి ఇట్లా అడుగేస్తే కనిపించేది 10 సంవత్సరాల అభివృద్ధి మాత్రమే. కనుక దయచేసి ఇంకొకసారి ఈ విజయోత్సవాల సభలో ఏం చేయలేదని చెప్పకుండా మేము చేసేది ఏం చెప్పకపోయినా మీరు చేసేది ఏంటో చెప్పుకుంటే బాగుంటుందని చెప్పి విధానం విజ్ఞప్తి చేస్తాను. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. పెద్దలు సీనన్న గారికి, రామన్న గారికి, పెద్ద మాజీ శాసనసభ్యులు, ముఖ్య నాయకులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా నిన్న మక్తల్లో ప్రజాపాలన విజయోత్సవ సభ జరిగింది. పాలన 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది కాబట్టి నేను ప్రజాపాలన విజయోత్సవ సభలు 1వ తారీఖు నుంచి 13వ తారీఖు దాకా జరుపుతా, బ్రహ్మాండంగా ప్రపంచంలోనే అంతర్జాతీయ స్థాయిలో జరుపుతామని ముఖ్యమంత్రి గారు ప్రకటించి నిన్న మహబూబ్నగర్లో మక్తల్లో స్టార్ట్ చేసినారు. మొట్టమొదటి సభనే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. స్వయాన క్యాబినెట్ మంత్రి గారే ముఖ్యమంత్రి గారికి ఇంకా పెద్ద ఎత్తున స్వాగతం పలికేది ఉండే, ఇంకా చాలా ఆశీర్వదించేది ఉండే, నేను బాధపడుతున్నా అని చెప్పిన స్థాయికి వచ్చిందంటే ఆ సభ ఏ విధంగా జరిగిందో ప్రజలు ఆలోచిస్తున్నారు, కాంగ్రెస్ మంత్రులు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మరి ఎందుకు జరిగింది అట్లా? 2 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి గారు పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటా, పాలమూరు చేసింది ఏం లేదు, సున్నా. మాటలు చెప్పుకుంటే తిరుగుతుంది కాదు, చేతలు లేవు. నిన్న ఇంకొక కార్యక్రమం ఏం చేసినాడు, పార్లమెంట్ ఎన్నికలప్పుడు కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని కొడంగల్ ప్రారంభించాడు కోజిలో. ఒక 5-6 మంత్రులతో అక్కడ ఫౌండేషన్ వేసినాడు. మళ్ళీ నిన్న మక్తలు ఏం చేసినాడు, ఒకటే పార్కును కొడంగల్ నారాయణపేట ఒక మక్తలు యాడ్ చేసి దాన్ని బ్రహ్మాండంగా అక్కడ ప్రారంభిస్తున్నాను చెప్పి 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎవరైనా ప్రారంభిస్తారా? సరే ముఖ్యమంత్రి గారు తెలియదేమో కానీ మరి ఇరిగేషన్ ఈఎన్సీఆర్ ఏం చేస్తారు, అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళకన్నా కొంచెం బుద్ధి ఉండాలి కదా. ఒక ప్రాజెక్టును 2 సార్లు ఎట్లా ప్రారంభిస్తారు, శంకుస్థాపన చేస్తారనేది. ఇక్కడ కోజిలో ప్రారంభించాడు, పార్లమెంట్ ఎన్నికలేమో కోజిలో చేసినాడు, పంచాయతీ ఎన్నికలు ఎప్పుడో మక్తలో చేసాడు. ఒకటే ప్రాజెక్టును 2 సార్లు ఎవరైనా ప్రారంభిస్తారా? సమాధానం చెప్పాలి. అదే కాకుండా ముఖ్యమంత్రి గారు ఇక ప్రజలు రాలేదంటే ఎందుకు రారు, నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఒక్కటి కూడా అమలు చేయలే. 2 సంవత్సరాల నుంచి నేను పాలమూరు బిడ్డ అని చెప్పి పాలమూరు పని కూడా చేయలేదు ఇంతవరకు. మనం చేసిన మహబూబ్నగర్ టౌన్ ఎట్లుండే గతంలో,
సీనన్న మంత్రిగా ఉండి 10 సంవత్సరాలు హైదరాబాద్కు ధీటుగా మహబూబ్నగర్ టౌన్ జిల్లా కేంద్రం తయారైనది. అక్కడ మెడికల్ కాలేజ్ అయినది, 1000 పడకల హాస్పిటల్ అయింది, బ్రహ్మాండంగా జరిగి కంప్లీట్ అయినది. నారాయణపేట ఎట్లుండే చిన్న గ్రామం ఉండేది, జిల్లా కేంద్రం చేసి మెడికల్ కాలేజ్ ఇచ్చి నారాయణపేట ఒక బ్రహ్మాండమైన నగరం తయారైంది. అది ఎవరు చేసినారు? కళ్ళు కనబడతాయి కదా రేవంత్ రెడ్డి గారు, అదే రోడ్డు పంటే పోయింది కదా, చూస్తున్నాడు కదా. మాయ మాటలు చెప్పి ప్రజలు నమ్మరు. నువ్వు నిన్న చేసిన విజయోప సభలో మాట్లాడుతుంటే టీవీలలో కూర్చొని ప్రజలంతా తిట్టుకుంటున్నారు. నమ్మకం పోయింది, మాటలే కానీ చేతలు లేవని తెలిసిపోయింది ప్రజలకు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ 3 ఏళ్ళైనా ప్రజల అవసరమైన పనులు చేయాలి, ప్రజలకు అవసరమైన పనులు చేసి మీరు ఏం చేస్తారో చెప్పాలి. కానీ మీరు పాలమూరు రంగారెడ్డి 90% కంప్లీట్ అయింది. నువ్వు నిజంగా పాలమూరు బిడ్డ అయితే నీకు 12 మంది ప్రజలు దీవించి 12 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినారు నాకు. కానీ పాలమూరులో నీవు నిజంగానే పాలమూరు బిడ్డ అయితే పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయి. 10% కంప్లీట్ చేస్తే మన కొడంగల్ నియోజకవర్గానికే 1,50,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది. డిజైన్స్ చేసి బ్రహ్మాండంగా రెడీ చేసి కాలువలు ఒకటే వర్కులు ఇచ్చి టెండర్ పెట్టి 4,000 కోట్లు ఇచ్చి కాలువలు తవ్వితే కొడంగల్ పట్టణానికి ప్రతి గ్రామంలో సాగునీరు అందే ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు. దాని పక్కన పెట్టి కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందా అని చెప్పి దాని పక్కన పెట్టి కమిషన్ల కోసం కొడంగల్ నారాయణపేట పథకం తీసుకొని 4,000 టెండర్ పెట్టి అగ్రిమెంట్లు చేసి కమిషన్లు తీసుకుని పక్కన పెట్టి ఒక 30 మట్టి తీయాలి ఇంతవరకు. దమ్ముంటే పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయి. నిజంగానే పాలమూరు బిడ్డ అని నిరూపించుకుంటే పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయి. 10% పనులు కంప్లీట్ చేయి. 18 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. అది కంప్లీట్ చేసి నిరూపించుకో. అదే కాకుండా 4th సిటీలో బ్రహ్మాండంగా చేస్తున్నా అని చెప్తా ఉన్నాడు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 సంవత్సరాలలో 14,000 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఫార్మసిటీ కోసం సేకరణ చేసింది. దాన్ని నువ్వు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఓటర్లకు ఇవ్వడము, పెద్ద పెద్ద కంపెనీలకు ఇచ్చి షేర్ పెట్టుకోవడం వల్ల దాని ఫార్మా రద్దు చేసినావు. ఎన్నికలకు ముందు ఏం చెప్పినారు? ఆ ఫార్మా రద్దు చేసి మీరు రైతులకే తిరిగి ఇస్తామని చెప్పినారు. భూములు తిరిగిచ్చుడు కాదు కదా, అక్కడ ఉన్న ఫార్మసిటీకి 14,000 ఎకరాలు దానం చేసి 50% కమిషన్లకు అమ్ముకుంటా ఉన్నాడు. 14,000 ఎకరాలను అమ్ముకుంటా ఉన్నాడు. స్టూడియోలు కడతా ఉన్నాడు. అంత పెద్ద రామోజీ ఫిలిం సిటీ స్టూడియో ఉండగా మళ్ళీ ఎవరో నార్త్ ఇండియన్కి వెళ్ళి స్టూడియో కడతా అని చెప్పి అక్కడ దానం చేస్తూ ఉన్నాడు. ఓటర్లకు దానం చేస్తూ ఉన్నాడు. ఎవరి కోసం దానం చేస్తున్నావు? ఎవరి కమిషన్ల కోసం దానం చేస్తూ ఉన్నావు? మీ సోదరుల కమిషన్ల కోసం దానం చేస్తున్నావు? సమాధానం చెప్పాలి కొడంగల్ తెలంగాణ ప్రజలందరికీ కూడా. నువ్వు ఈరోజు కోకపేటలో 1,52 ఎకరాలకు ఎకరా పోయింది, బ్రహ్మాండంగా పోయింది అని చెప్తా ఉన్నారు. ఎవరి ఫలితం అది? కేసీఆర్ గారు 10 సంవత్సరాల ప్రభుత్వంలో కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి ప్రపంచంలోనే 10 నగరాలు ఒక నగరంగా తీర్చిదిద్దినాడు. హైదరాబాద్ బ్రహ్మాండంగా రోడ్లు వేసినాడు, ఫ్లైఓవర్లు కట్టినాడు. అట్లా నగరం తీర్చిదిద్దినందుకే ఈరోజు కోకపేటలో ఒక్కొక్క ఎకరా 1,50,00,000 పలుకుతుందంటే అది కేటీఆర్ గారి యొక్క పుణ్యం. 152 కోట్లు పలుకుతుందంటే నీకు దమ్ముంటే 4th సిటీలో ఒక వెంచర్ చేయి. ఇక్కడ కేటీఆర్ చేసిన వెంచర్లో రోజొక ప్లాట్ అమ్ముకొని నువ్వు ప్రభుత్వాన్ని నడుపుతున్నావు. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు అంటున్నావు కదా 4th సిటీని బ్రహ్మాండంగా చేస్తా అంటున్నావు. 4th సిటీలో వెంచర్ చేసి ఒక ఎకరా ఒక 100 కోట్లకు 50 కోట్లకు అమ్మి చూపియండి. అప్పుడు నువ్వు నిజంగా డెవలప్మెంట్ చేసినట్టు నువ్వు ఒప్పుకుంటాం మేమందరం కూడా. అరే నిజంగా రేవంత్ రెడ్డి గారు మంచి వెంచర్ తయారు చేసిండు, 1,50,00,000కు 50 కోట్లకే ఎకరా పోతుందని చెప్పుకుంటాం. కానీ కేటీఆర్ చేసిన ప్రాజెక్టును తీసుకుపోయి రోజు ఒక ప్లాట్ అమ్ముకొని ప్రభుత్వాన్ని నడుపుకుంటా జీతాలు ఇచ్చుకుంటా నీకు జీతాలు ఇనేకి డబ్బులు లేవు. కేటీఆర్ గారు ఉన్న వెంచర్లోకి వెళ్ళి ప్లాట్ అమ్మేదాకా నీకు డబ్బులే గతి లేవు కదా. మాటలు బంద్ చేసి చేతలు చేయి. ఇప్పటికైనా 3 ఏళ్ళు నీకు అవకాశం ఉంది. తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చినారు కాబట్టి ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినో 6 గ్యారెంటీలు అమలు చేయి. బ్రహ్మాండంగా చేస్తా అంటున్నావు. మరి ఫ్యూచర్ సిటీ చేసి చూపి. ఒక రోడేలో ఒక బిల్డింగ్ కట్టలే. 2 ఏళ్ళ నుంచి ఏదైనా ఒక్కటి చూపించండి. మీరు ఇది కట్టినా నీకు చూపించండి. మేమందరం వస్తాం, ప్రెస్ మీడియాని తీసుకొని మహబూబ్నగర్ పోదాం. చిన్న మేమందరం వస్తాం, మీరు మంత్రులను తోలియండి. ప్రెస్ ముందర చూద్దాం మరి కాంగ్రెస్ వచ్చినాక ఏం పని చేసిందో, 10 ఏళ్ళ తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో. మహబూబ్నగర్ పోదామా, గద్వాలు పోదామా, వనపర్తి పోదామా, మక్తలు పోదామా, ఎక్కడ పోదాం. మీడియా సోదరుల ముందర ప్రెస్ తీసుకొని పోదాం. ఎవరు కొల్లాపూర్ పోదాం. ఎవరు పనులు కనబడుతున్నాయో. రేవంత్ రెడ్డి ఒక్క ₹1,00,00,000 పని ఎక్కడైనా కనబడితే మేము దేనికైనా సిద్ధం. మాటలు బంద్ చేసి ఇప్పటికైనా అబద్ధాలు చెప్తే ప్రజలు తిట్టుకుంటున్నారు. టీవీలు బంద్ చేస్తున్నారు.
ఇప్పటికైనా నిజాలు మాట్లాడు, వాస్తవాలు మాట్లాడు. నువ్వు ప్రజలకు ఏం హామీలు ఇచ్చినావు అది చేసి నిరూపించుకుంటే నువ్వు ముఖ్యమంత్రి. ఇక ఫుట్బాల్ ఆడుతున్నట్ట ముఖ్యమంత్రి గారు. ఒక 6 నెలల్లో ఏడాది అయితే ప్రజలు నిన్ను ఫుట్బాల్ ఆడే రోజు దగ్గరకు వచ్చింది. ఆడతారు, రోడ్ల మీద ఫుట్బాల్ ఆడతారు, ప్రజలు ఆడతారు. కాబట్టి ఇప్పటికైనా మాటలు పనిచేసి చేతలు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.